ఒక చిన్న గ్రామంలో సీత అనే భక్తురాలు ఉండేది. సీత చాలా మంచి మనసున్నది. ప్రతిరోజు ఉదయం లేచి దుర్గామాతకు భక్తితో ప్రార్థించేది. ఆమె ఇంట్లో చిన్న దీపం, ధూపం ఎప్పుడూ వెలిగి ఉంటాయి. కాని ఆమె భర్త రామచంద్ర రోజూ మద్యం తాగేవాడు. డబ్బు అడిగి కోపంగా సీతాను తిట్టేవాడు. ఒకరోజు కోపంతో సీతాను ఇంట్లో నుంచి బయటికి తోసేశాడు. సీత ఏడుస్తూ పక్కన ఉన్న దుర్గామాత ఆలయానికి వెళ్లి ఏడుస్తూ పడుకుంది. అక్కడే ఒక అద్భుతం జరిగింది. ఆమెకు ముసలమ్మ రూపం దుర్గమ్మ ప్రత్యక్షమై తన మెడలో బంగారు చైన్ వేసి ఆశీర్వదించింది. సీత ఆశ్చర్యపోయింది. దివ్యకాంతి. సీత ఆ చైన్తో బావి నుండి నీరు తీయగా నీరు మాయమై వజ్రాలుగా మారి కింద పడుతాయి. ఆమె వాటిని సేకరించి నగల దుకాణానికి అమ్ముతుంది. దుకాణదారు చూసి, ఇవి నిజమైన వజ్రాలు, నీ అదృష్టం బాగుంది అని చెప్పాడు. ఆ డబ్బుతో సీత గ్రామంలోని పేదవాళ్లకు సహాయం చేసింది. సీత ఆ డబ్బుతో కొత్త ఇల్లు కట్టించింది. సంతోషంతో జీవించసాగింది. భర్త క్షమాపణ అడిగి తిరిగి వచ్చాడు. కానీ రాత్రి భర్త ఆ చైన్ దొంగిలించి పరిగెడుతుండగా చైన్ రోడ్డు మీద పడిపోయింది. అప్పుడు అమ్మవారు స్వయంగా వచ్చి ఆ చైను తీసుకున్నారు. వెంటనే ఇల్లు అంతా ఆస్తిపోయింది. సీత ఏడుస్తూ భర్త మరియు సీత గుడికి వెళ్లి క్షమాపణ అడిగారు. భర్త నిజంగా మారి భక్తితో, ప్రేమతో, క్షమాపణతో జీవించసాగాడు. తర్వాత వారు సాధారణ మధ్యతరగతి సంతోషంగా జీవించసాగారు. సీత ప్రతిరోజు పూజ చేస్తూ దుర్గమ్మ ఆశీర్వాదం ఎల్లప్పుడూ వారి జీవితంలో ఉండేది. భక్తి, నమ్మకం, మంచితనం ఎల్లప్పుడూ ఫలిస్తుంది. చెడు అలవాట్లు, స్వార్థం దేవత ఆశీర్వాదాన్ని దూరం చేస్తాయి. క్షమాపణ, శాంతి మరియు భక్తితో జీవించడం వల్ల జీవితం తిరిగి సంతోషంతో నిండుతుంది.